హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్ నోటిఫికేషన్తో మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఐడిబిఐ బ్యాంక్లో టోటల్గా 119 వేకెన్సీస్తో స్పెషల్ కేడర్ ఆఫీసర్స్ అనేది భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 7 నుంచి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 20తో ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా 18 డిపార్ట్మెంట్స్ నుంచి అండి 119 వేకెన్సీస్తో రిలీజ్ అయ్యింది. అందులో డిప్యూటీ జనరల్ మేనేజర్ వచ్చేసి 8 అండి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చి 42, మేనేజర్ పోస్టులు వచ్చేసి 69 అండి, టోటల్ 119 అండి. నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఇది ఎనీ డిగ్రీ అండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరిగింది. ఈ కేటగిరీ నోటిఫికేషన్స్లో మీది ఏ నోటిఫికేషన్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉందో క్వాలిఫికేషన్ ఆధారంగా దానికి అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ కూడా దీనికి పెట్టడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్గా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, మీ సపోర్ట్తో మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ ఫర్దర్గా చూసినట్లయితే చూడండి, ఇక్కడ పే స్కేల్ వచ్చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్కి వచ్చి గ్రూప్ డి కేటగిరీ అండి. ఇది 1,97,000 అండి ఒక మంత్కి, పర్ మంత్కి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ సి వచ్చేసి 1,64,000 అండి. మేనేజర్ గ్రేడ్ బి జాబ్ అండి, ఇది 1,24,000 అండి పర్ మంత్కి. ఒక్కో మంత్కి ఇంతే శాలరీ ఉన్నాయంటే ఇది చాలా హై కేటగిరీ జాబ్ అని చెప్పుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అంతా మనకి అఫీషియల్ డాక్యుమెంట్ అండి. ఇది డిప్యూటీ జనరల్ మేనేజర్కి వచ్చేసి ఏజ్ వచ్చేసి మినిమం ఏజ్ 35 ఇయర్స్ అండి, మ్యాక్సిమం ఏజ్ 45 ఇయర్స్. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి మినిమం ఏజ్ 28, మ్యాక్సిమం ఏజ్ 40 ఇయర్స్. మేనేజర్ కేటగిరీకి వచ్చేసి మినిమం ఏజ్ 25, మ్యాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ అండి. అలాగే కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీ ఎస్సీ అభ్యర్థులకి 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 5 ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ డాక్యుమెంట్స్ 10th, ఇంటర్, డిగ్రీ, ఎనీ క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ అని ఉండొచ్చు అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. పాస్పోర్ట్ అయితే రీసెంట్ పాస్పోర్ట్ ఇవ్వాలండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలండి, 3 months ఓల్డ్ అయి ఉండాలి. అలాగే దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్టీ ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసి 250 రూపీస్ అండి. జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్సీ ఓబీసీకి వచ్చేసి 1050 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగిందండి. పేమెంట్ అంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఇది ఫ్రెండ్స్, నోటిఫికేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక లాస్ట్ డేట్ 20తో లాస్ట్ అండి, మీరు అప్లికేషన్ పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా 3 months ఓల్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు మరింత సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.